నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారండి? అటు నుంచి అమ్మాయి డాన్స్ చేసిందా? మరి కాంపిటీషన్ వేయాలిగా. సర్లే ఓకే చేద్దాం, ఇచ్చి పడేద్దాం. నాకంటే ముందు సౌమ్య చెప్పడం బెటర్. ఎలా ఉందని డాన్స్ పర్ఫార్మెన్స్? మీ ఎనర్జీ చాలా చాలా బాగుంది. యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ డాన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. ఆది గారు, రష్మి డాన్స్ ఎప్పుడు చాలా బాగుంటది, కానీ ఇంత పెద్ద ఆవిడ రాను రాను అంటూనే చిన్నదే అంటే అది కొంచెం నాకు ఎక్కడో అది ఒకటి బాధ అనిపించింది. ఇప్పుడు ఏంటి మీ గురించి లిరిక్స్ మార్చాలా ఏంటి? రాను రాను అంటుంది పెద్దదో అని. ఆది గారు, ఇప్పుడు సౌమ్యనా రష్మినా ఓటేయండి. ఎవరికి వేస్తారు? ఎవరు బాగా చేశారు? ఆబ్వియస్లీ రష్మి. ఇంద్రజ గారు, రష్మి మీ డాన్స్ గురించి ఇంకెవ్వరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం అది. యువర్ అ ఫెంటాబులస్ డాన్సర్. ఈ రోజు కూడా అంతే బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. ఐ థరోలీ ఎంజాయ్ ఇట్. మరి ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు సూపర్ సూపర్. ఇంద్రజ గారు, మీ ఓటు ఎవరికి డాన్స్ లో? సౌమ్య మీరు చెప్పండి, మీ ఇద్దర్లో ఎవరు బాగా చేశారు? ఆఫ్ కోర్స్ రష్మినే బాగా చేస్తారు. చెప్పేశారు కదా, అంతే. మేడం, ఈ 100 ఎపిసోడ్ పాట పాడారు కదా, మీరు ఒక్కసారి పాట డాన్స్ చేసి గుర్తుందా? రాను రాను అంటూనే సేమ్ వచ్చి ఒక నిమిషం వేసి వెళ్ళిపోమని చెప్పి.
రష్మి అంత ఆవేశపడ్డారేంట్రా, పోతారేమో అనుకున్నాం. Thank you so much Indraja garu, that was wonderful and superbly energetic. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత నా పర్ఫార్మెన్స్ గానీ, సౌమ్య పర్ఫార్మెన్స్ గానీ, ఎవరి పర్ఫార్మెన్స్ గానీ ఇంకా పక్కన పెట్టేయొచ్చు. ఈ రోజు పేర్లు మొత్తం మీకే. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి. ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు దాన్ని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం, నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా, ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది. అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? లవ్వుగా ఇది మహతి గారి చీరరా? దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఫస్ట్ నుకరాజు. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. శ్రీదేవి డ్రామా కంపెనీ.